బంగారం రేటు పెరుగుతున్న నేపథ్యంలో బంగారు వస్తువుల దోపిడీకి కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు దోపిడీ దొంగలు. ఇప్పటికే రైళ్లలో దొంగతనాలు చేస్తున్నారు. రోడ్ల మీద వెళ్తుంటే చైన్ స్నాచింగ్లు చేస్తున్నారు. బంగారం వేసుకుని వెళ్ళాలంటేనే మహిళలు భయపడే పరిస్థితి వచ్చేసింది. అయితే తాజాగా కొంతమంది అదేదో సినిమా ఉంటుంది. చిరంజీవి గారి సినిమా అనుకుంటా. దాంట్లో బంగారు ఆభరణాలు అందులో వేస్తే నదిలో వేస్తే రెట్టింపు అవుతాయి అంటే వాళ్ళు వేస్తారు అందులో. అది చివరికి ఏంటవి ఇనుప ముక్కలు వస్తాయి బయటికి. అది పెద్ద మోసం అని తెలుస్తది. తర్వాత చిరంజీవి గారు ఎంటర్ అవుతారు. వాళ్ళకి ఇస్తా ఉంటారు. అది సినిమా కాబట్టి సరిపోద్ది. నిజ జీవితంలో అయితే ఒకసారి మోసపోయిన తర్వాత అవి రావాలంటే లబోదిబోం అనాలి. పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగితే ఎప్పటికో రికవర్ అవుతాయి. ఒక్కొక్కసారి అవ్వకపోవచ్చు కూడా. అయితే ఇప్పుడు తాజాగా కొంతమంది మ్యాట్రిమోనీలోకి ఎంటర్ అయిపోయారట. ఈ బంగారం దోపిడీ చేయడానికి. ఇది ఎలా జరుగుతుంది అంటే పితృదోషం పూజల పేరుతో ఒంటరి మహిళల్ని టార్గెట్ చేస్తున్నారట. ఒంటరి మహిళలను గుర్తు తెలియని వ్యక్తి తాజాగా మోసం చేసిన సంఘటన రాజమహేంద్రవరంలో వెలుగు చూసింది. బంగారం వెండి వస్తువులతో ఉడాయించాడు అనేది ఆమె ఫిర్యాదు చేసిందట పోలీస్ స్టేషన్లో. నెల్లూరుకి చెందిన జి నాగభారతి అనే 30 ఏళ్ల ఒక మహిళ తన భర్తతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటుంది. రెండో వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న క్రమంలో మ్యాట్రిమోనీలో రాజమండ్రికి చెందిన ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. అతడు నీకు నాకు పితృదోషాలు ఉన్నాయి, రాజమండ్రి వస్తే కోట్లింగాల రేవులో పూజలు చేసి పరిహారం చెల్లిస్తే దోషాలు పోతాయని చెప్పడంతో ఆ గుర్తు తెలియని వ్యక్తి మాటలు నమ్మి భారతి గత నెల 20న రాజమండ్రి వచ్చింది. దీంతో ఆమెను రిసీవ్ చేసుకున్న సదరు గుర్తు తెలియని వ్యక్తి ఆమెను కోట్లింగాల రేవు తీసుకెళ్లి పితృదోషాల పూజలు చేయించడానికి సిద్ధం చేసి ఆమెను ఒంటి మీద ఉన్న బంగారం వెండి వస్తువులు తీసి స్నానం చేసి రమ్మని చెప్పాడట. దీంతో ఆమె వాటిని తీసి అతనికిచ్చి స్నానానికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి వస్తువులతో ఆ వ్యక్తి పరారైపోయాడు. దీంతో ఆమె కంగుతిన్న మహిళ ఏం చేసింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసింది. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే కనీసం అతని పేరు తెలియదట, అతని ఫోటో కూడా తన దగ్గర లేదట. మొత్తం 34 గ్రాముల బంగారు ఆభరణాలు, 26 తులాల వెండి పట్టీలు అపహరించుకుపోయాడు అని అయితే ఫిర్యాదు చేసింది. అంటే మ్యాట్రిమోనీలో ఎక్కువగా డైవర్స్ తీసుకున్న మహిళలు, భర్త చనిపోయిన మహిళలు రెండో పెళ్లి కోసం పెట్టుకుంటూ ఉంటారు, దరఖాస్తు చేసుకుంటూ ఉంటారు. అటువంటి నేపథ్యంలో వీళ్ళు మీకు దోషం ఉంది, అందుకే మీ భర్త చనిపోయాడు, మీకు దోషం ఉంది, అందుకే మీరిద్దరు విడిపోయారు, మీ జాతకంలో మంచి అబ్బాయి వస్తాడు, కానీ మీరు ఆ దోషం పోవాలంటే పూజ చేయాలి, ఆ దోషం పోవాలంటే నేను చెప్పినట్టు వినాలని చెప్పి వీళ్ళ ఎంటర్ అయిపోయి మధ్యలో వాళ్ళని ముగ్గులోకి లాగుతున్నారు. లాగి చివరికి ఇప్పుడు ఈ స్టోరీ ఏదైతే ఉందో అలాగే వాళ్ళని ఏదో దగ్గరలో ఉన్న రాజమండ్రి గోదావరికో లేదంటే ఇంకో సముద్రం దగ్గరకో రమ్మని చెప్పి అక్కడ బంగారంతో వడాయిస్తున్నారు. ఈ మధ్యన ఇవి పెరిగిపోయినాయి అంట. ఈ తరహా కేసులు కూడా ఈ మధ్యన పోలీస్ స్టేషన్లో ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇలాంటి వాళ్ళ కోసం పోలీసులు ఇప్పుడు ఒక ప్రత్యేక బృందం అయితే గాలిస్తున్నారు.